బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రమణకు ఓటేస్తే మళ్లీ 5 ఏళ్లు కష్టాలు పడాల్సి వస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం ఆలికోరి అలాగే చిచ్చుదరి ఖానాపూరు గ్రామాల నుంచి తనను కలవడానికి వచ్చిన ఆదివాసీ నాయకులు ప్రజలతో ఆయన ఆత్మీయంగా భేటీ అయ్యారు. కంది శ్రీనివాసరెడ్డితో గిరిజనులు తమ కష్టాలు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు ఏకరువు పెట్టారు. పెద్ద 5 నుంచి 600 ఉంటాయి. 600 ఓట్లు ఉంటాయా? సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఇంకోటి ఏమంటే మీకు పంటలు ఇవ్వాలంటే మొదలు మీ చదువుకునే పిల్లలకు ఒకప్పుడు గోండులకు, పర్దాన్కు, పొలంలకు 10వ తరగతి చదివితే టీచర్ జీతం వస్తుండే, గవర్నమెంట్ జీతం. ఇప్పుడు మీ పిల్లలకి జీతాలు వస్తున్నాయా? వచ్చినాయి ఎవరికైనా? మీకు అప్పుడు టీచర్ జీతాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. నిజమే, ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, మీకు టీచర్ జీతాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీకు లోన్లు లేపుతుంది ఇంతకుముందు ఎస్టీలకు. అవునా? గోండు, పర్దాన్, ఆంధ్ర, కొలాం 8 ఆదివాసీ జాతులకు లోన్లు లేతుండే. ఏమి బర్రె కొనుక్కుంటందుకు, ఆటో కొనుక్కుంటందుకు, ట్రాక్టర్ కొనుక్కుంటందుకు, ఆయిల్ జైలు కొనుక్కుంటందుకు లేస్తుండే లోను. ఇప్పుడు ఈ జోగురామన్ ఎప్పుడు ఒక్కలకన్నా లోన్ లేపించిండా? పటేల్ సాబ్ మీ ఊళ్ళో ఒక్కలకన్నా వచ్చిందా లోన్? వచ్చిందా? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చదువుకుంటున్న పిల్లలకు కాలేజ్ ఫీజులు కూడా కట్టిండా లేదా? కట్టిండా లేదా? 25,000 రూపాయల సంవత్సరానికి, 30,000 రూపాయల సంవత్సరానికి ఇంజనీరింగ్ చదివేటోళ్లకు, డిగ్రీ చదివేటోళ్లకు పైసలు లేపించేడా? ఇప్పించేయడం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబులెన్స్ ఎట్లా పెట్టినాయి? కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చి మీకు ఆపరేషన్లు చేయించిందా మీ ఊళ్ళలో? తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, వైట్ కార్డు ఉంటే మీకు ఫ్రీగా ఆపరేషన్లు చేయించిండా? చెప్పలేరా వైఎస్ రాజశేఖర రెడ్డి? కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తు